Shame on you, Asim Munir! Shame on you! Civilian supremacy in Pakistan! Shame on you, Asim Munir! Gidar, Gidar, Gidar! Shame on you, Asim Munir! Shame on you, Asim Munir! Shame, shame, shame! Shame on you, Asim Munir! ఇండియా మీద పగతో కశ్మీర్ను ఆక్రమించుకోనివ్వట్లేదు అన్న అక్కసుతో టెర్రరిస్టులకు స్థావరాలు కల్పిస్తూ పహల్గాంలో 26 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకొని సగం పరువు పోగొట్టుకున్నారు. ఇక దానికి ఆపరేషన్ సింధూర్తో మన ఆర్మీ ఇచ్చిన రిప్లైకి ప్రపంచ దేశాల ముందు జోకర్లై కూర్చున్నారు. ఇప్పుడు అది చాలదన్నట్టు అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఉన్న చిటికెడు పరువు కూడా పోగొట్టుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. ఆయన ఏదో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్తో యుద్ధం నడుస్తుంది కదా, ఆ నేపథ్యంలో అమెరికాకి పాకిస్తాన్ బేస్లు బంగ్లాదేశ్ బేస్లు అవసరం పడతాయేమో అని ముందుగానే వాళ్ళని సెట్ చేసి పెట్టుకుంటున్నారు. దానికి పాకిస్తాన్ మీడియాలో ఏమని వార్తలు వచ్చాయో తెలుసా? పాకిస్తాన్ లేకపోతే అమెరికా అంతమైపోతుంది, అందుకే ట్రంపే స్వయంగా కాళ్ళబేరానికి వచ్చాడు, ది గ్రేట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని అమెరికాకి స్పెషల్గా ఆహ్వానించారు, అది ఇది అని చెప్పి ఒక రేంజ్లో హైప్ ఇచ్చుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక మామూలుగానే సాధారణ గార్డ్స్ వచ్చి ఆయన్ని స్వాగతం పలికారు. అదంతా మనం చూసాం. సో అక్కడ అంత సీన్ ఏమీ లేదని అమెరికా ఏదో తన అవసరం కోసం మాత్రమే పలు దేశాల నాయకులను ఇలా పిలిచి ఆతిథ్యం ఇచ్చింది అని చెప్పి అర్థమైపోయింది. పైగా అమెరికాలో ఉంటున్న కొందరు పాకిస్తానీలే పాకిస్తాన్ని అడుక్కు తినే పరిస్థితికి తెచ్చారు మీరు అని అంటూ వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నారు కదా మునీర్, ఆయన ఉంటున్న హోటల్ ముందుకెళ్ళి నిరసనకు దిగారు. దీంతో ఇంటి పరువు బజార్న వేసుకున్నట్టు అయిపోయింది. సో ఉద్యోగాలు చేసుకోవడానికో చదువుకోవడానికో అక్కడ అమెరికాకి వెళ్ళిన పాకిస్తానీసే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని చూసి సిగ్గు లేదా అని అడుగుతున్నారనమాట. అమెరికా పర్యటనకు వెళ్ళిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్కి వాషింగ్టన్లో ఉంటున్న హోటల్ బయటన నిరసనకారుల నుంచి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. షేమ్ ఆన్ యూ అంటూ నిరసనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పాకిస్తాన్ అంతర్గత రాజకీయ సంక్షోభం, పాకిస్తాన్లో ఆర్మీ పాత్ర మరోసారి ప్రపంచ దృష్టికి వచ్చింది. ఈ ఘటన కేవలం ఒక అవమానం మాత్రమే కాదు, పాకిస్తాన్లో ప్రజాస్వామ్యానికి సైనిక జోక్యానికి మధ్య జరుగుతున్న నిరంతరమైన పోరాటాన్ని ఇది మరోసారి బయటపెట్టింది. Shame! Shame on you! Shame on you! Shame! Free Pakistan! Civilian supremacy in Pakistan! Shame on you! Shame on you! Shame on you, bastard! Shame on you! Shame on you! Shame on you! Dictator! Shame on you, dictator! Shame on you! పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ బస చేస్తున్న ఒక పెద్ద హోటల్, అదే 4 సీజన్స్ హోటల్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ వాషింగ్టన్ డీసీలో. సో అక్కడ ఆ హోటల్ బయట ఒక నిరసనకారుడు, ఈయన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుడు అని కూడా అంటున్నారు. సో ఆ నిరసనకారుణ్ణి అయితే ఆయన మునీర్ను చూసి గట్టిగా అరుస్తూ నినాదాలు చేశాడు. నువ్వు ఒక సామూహిక హంతకుడివి, మాస్ మర్డరర్వి, తుపాకులు మాట్లాడితే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అంటూ అరిచాడు. ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో అది కాస్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. Shame! Shame on you! Shame on you! Shame! Free Pakistan! Civilian supremacy in Pakistan! Shame on you! Shame on you! Shame on you, bastard! Shame on you! Shame on you! Shame on you! Dictator! Shame on you, dictator! Shame on you! ఆ నిరసనకారుడు ఆ హోటల్ బయట అటు ఇటు తిరుగుతూ, ఇది వాషింగ్టన్ 4 సీజన్స్ హోటల్, ఇక్కడ ఒక డిజిటల్ బోర్డు మీద ఆసిఫ్ మునీర్ సామూహిక హంతకుడు అని, తుపాకీలు మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అని ఉంది అని అందరికీ వినిపించేలా కేకలు వేశాడు. ఈ ఘటనతో పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ గందరగోళం, సైన్యం పాత్ర ఏంటి అనేది మరోసారి ప్రపంచం దృష్టికి వచ్చింది. ఇదంతా చూస్తుంటే
పాకిస్తాన్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. లేకపోతే అక్కడ పరిస్థితులు, అక్కడ బాధపడుతున్న ప్రజల గురించి అమెరికాలో సైతం పాకిస్తానీలు ఉంటున్న, అమెరికా నుంచి ఉద్యోగం పరంగానో చదువుకోవడానికో వెళ్ళిన పాకిస్తానీలు అక్కడికి వచ్చిన ఆర్మీ చీఫ్ని వేరే వాళ్ళైతే మన దేశం నుంచి ఒకరు వచ్చారని చెప్పి స్వాగతం పలుకుతారు. కానీ ఈ దేశం పరిస్థితికి వచ్చేసరికి అక్కడ ఆర్మీ చీఫ్ అమెరికాకి వెళ్తే పాకిస్తానీలే ముందుండి నిరసన చేపట్టారు. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అక్కడ ప్రజలు. I have freedom. I am on the pavement. You are there. This is not your property. I'm standing here. That's your property. This is public property. Yeah? I'm out. Shame on you, Asam Munir! Shame on you! I have freedom of speech. Call somebody. I am right here. Yes, we are outside in the pavement. No. This is private. Okay, call them. Shame on you, Asam Munir! Shame on you! I'm outside. See? This is not. This is pavement. I'm under off. Shame on you, Asam Munir! Shame on you, Asam Munir! Shame on you! Civilian supremacy in Pakistan! Shame on you, Asam Munir! Gidar, Gidar, Gidar! Shame on you, Asam Munir! Shame on you, Asam Munir! Shame, shame, shame! Shame on you, Asam Munir! అసలు ఇవన్నీ పక్కన పెడితే అసలు వైట్ హౌస్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏం చేస్తున్నారు? అక్కడ ఆయన ఎందుకు ఉన్నారు అమెరికాలో? మామూలుగా అమెరికా అధ్యక్షులు ఎవరైనా సరే, ఏ దేశ అధ్యక్షులైనా తీసుకుంటే వేరే దేశ ప్రెసిడెంట్లనో లేదా ప్రధానమంత్రులనో మాత్రమే ఇలాంటి హై లెవెల్ మీటింగ్స్కి పిలుస్తూ ఉంటారు, అంతే కదా. మన ఇండియా నుంచి ఏదైనా ఇంటర్నేషనల్ మీటింగ్ ఉందనుకోండి, ఎవరు వెళ్తుంటారు? మన ప్రధాని మోదీనే వెళ్తుంటారు. మన ఆర్మీ చీఫ్స్ ఎక్కడైనా కనిపిస్తారా? లేదు కదా. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే మాత్రం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి నేరుగా ఆర్మీ చీఫ్కు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆ దేశ రాజకీయాల్లో సైన్యం ఎలా వేలు పెడుతుందో చూపిస్తుంది. పాకిస్తాన్ విదేశాంగ విధానాలన్నీ కూడా సైన్యమే ప్రభావితం చేస్తుంది అని అమెరికాకు తెలుసు. అందుకే తమ ప్లాన్స్ వర్కౌట్ అవ్వాలంటే ఈ ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్నో ప్రధానమంత్రినో కాదు, డైరెక్ట్గా ఆర్మీ చీఫ్తోనే మాట్లాడాలి అని ఆయన ఈయన్నే ఇన్వైట్ చేసినట్లు అర్థమవుతుంది. మరి సో ఈ మీటింగ్ వెనక ప్రధానంగా ఇరాన్ వ్యవహారం ఉందని చెప్తున్నారు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ తన పవర్ పెంచుకోవడం, అణు కార్యక్రమాలు చేపట్టడం అమెరికాకు ఎప్పటి నుంచో ఒక టెన్షన్ పెడుతూ ఉంది. సో ఇలాంటి టైంలో పాకిస్తాన్ అనేది ఇరాన్కు పశ్చిమాన, ఆఫ్ఘనిస్తాన్కు తూర్పున ఉన్న ఒక ముఖ్యమైన కంట్రీ. సో ఈ ప్రాంతంలో సెక్యూరిటీ, ఉగ్రవాదాన్ని ఆపడం వంటి విషయాల్లో పాకిస్తాన్ సపోర్ట్ అమెరికాకు ఎంత కాదన్నా అవసరమే. సో ఇరాన్కు వ్యతిరేకంగా ఏదైనా ప్లాన్ చేయాలన్నా లేదా దాన్ని ఒత్తిడి చేయాలన్నా పాకిస్తాన్ సాయం అవసరం. కాబట్టి ఇలా పాకిస్తాన్ని మచ్చిక చేసుకోవడానికి ఆర్మీ చీఫ్లను పిలిచి చర్చలు, లంచ్ అనేసి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. సో ఇంకోవైపు పాకిస్తాన్ ఇప్పుడు చాలా ఆర్థిక కష్టాల్లో ఉంది. లోపల రాజకీయ గొడవలు కూడా ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి అక్కడ. సో అలాంటిది అమెరికా మద్దతు పాకిస్తాన్కు కూడా అవసరం. సో వీరిద్దరికి ఒకరికొకరు అవసరం ఉందన్నమాట. సో డబ్బు సాయం చేయాలన్నా, అంతర్జాతీయ సంస్థల నుంచి లోన్లు తీసుకోవాలన్నా అమెరికా పాత్ర పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్ ద్వారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా నుంచి ఆర్థికంగా, సైనికంగా సపోర్ట్ పొందాలని ఆశించుండొచ్చు. సో అందుకనే ఆయన కూడా అమెరికాకి వెళ్ళారు చక్కగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ మునీర్ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు తమ దేశంలో జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా అక్కడి ప్రవాస పాకిస్తానీయులు ఇలా నిరసన తెలపడం సహజంగా జరుగుతూ ఉంటాయి. సో ఆసిఫ్ మునీర్, నువ్వు ఒక హంతకుడివి, పాకిస్తాన్ ప్రజల ఆకాంక్షలను కాలరాస్తున్నావు అంటూ నినాదాలు చేస్తూ అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సో వారి ఆగ్రహం ఎంత ఉందో అందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో సొంత దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తమ ఆర్మీ చీఫ్ను వ్యతిరేకంగా నిరసనలు ఎదుర్కోవడం పాకిస్తాన్ సైనిక నాయకత్వానికి ఇది నిజంగా గట్టి చెంపదెబ్బ లాంటిది. Shame! Shame on you! Shame on you! Shame! Free Pakistan! Civilian supremacy in Pakistan! Shame on you! Shame on you! Shame on you, bastard! Shame on you! Shame on you! Shame on you! Dictator! Shame on you, dictator! Shame on you! I have freedom. I am on the pavement. You are there.
This is not your property. I'm standing here. That's your property. This is public property. Yeah? I'm out. Shame on you, Asamani! Shame on you! I have freedom of speech. Call somebody. I'm right here. Yes, we are outside in the pavement. No. This is private. Okay, call them. Shame on you, Asamani! Shame on you! I'm outside. See? This is not. It's the same. I'm under off. Shame on you, Asamani! Shame on you, Asamani! Shame on you! Civilian supremacy in Pakistan! Shame on you, Asamani! Gidar, Gidar, Gidar! Shame on you, Asamani! Shame on you, Asamani! Shame, shame, shame! సో ఈ ఘటన పాకిస్తాన్ సైన్యం పైన దేశీయంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనం అని చెప్పొచ్చు. సో ప్రజలు తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తిరగబడుతున్నారు అనడానికి ఇదొక నిదర్శనం. సో ఈ నిరసన ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఆర్మీ చీఫ్కి వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సో పాకిస్తాన్లో రాజకీయాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో, సైన్యం ప్రజల విశ్వాసాన్ని ఎంతగా కోల్పోతుందో అనేది కూడా స్పష్టం చేస్తున్నాయి. సో పాకిస్తాన్ సైన్యం తన ప్రజా వ్యతిరేక విధానాలను పునర్పరిశీలించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ కాస్త బుర్రవాడి పక్కనోడి పైన ఏడవకుండా ఆ దేశ ప్రజలను బాగు చేయడం పైన దృష్టి పెడితే బాగుంటుంది. Shame! Shame on you! Shame on you! Shame! Free Pakistan! Civilian supremacy in Pakistan! Shame on you! Shame on you! Shame on you, bastard! Shame on you! Shame on you! Shame on you! Dictator! Shame on you, dictator! Shame on you! I have freedom. I'm on the pavement. You are there. This is not your property. I'm standing here. That's your property. This is public property. Yeah? I'm out. Shame on you, Asamani! Shame on you! I have freedom of speech. Call somebody. I'm right here. Yes, we are outside in the pavement. No. This is private. Okay, call them. Shame on you, Asamani! Shame on you! I'm outside. See? This is not. It's the same. I'm under off. Shame on you, Asamani! Shame on you, Asamani! Shame on you! Civilian supremacy in Pakistan! Shame on you, Asamani! Gidar, Gidar, Gidar! Shame on you, Asamani! Shame on you, Asamani! Shame, shame, shame!